వెల్కమ్ టు మహాలక్ష్మి మెడిటేషన్ మాస్టర్స్. ముందుగా పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సద్గురు మూమెంట్స్ వ్యవస్థాపకులు సాయిరత్న, సాయి బంధు, శ్రీ భీమినేని వంశీకిరణ్ గారికి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. గురువు గారు మనకి కర్మ విపాక ధ్యానాన్ని, అలాగే కర్మ విపాక ప్రక్రియని చాలా సులువుగా నేర్పించారు. మన కర్మల్ని పోగొట్టుకునే సులువైన మార్గాన్ని మనకిచ్చారు. అలాగే తెలంగాణలో మహాలక్ష్మి మెడిటేషన్ ని ఎంతో అద్భుతంగా రన్ చేస్తూ ప్రతి కళకి డీకోడింగ్ చేస్తూ మనకి జ్ఞానాన్ని అందిస్తున్నారు భారతి మేడం. ఉపనిషత్తులు అంటేనే చాలా భయం అందరికీ, అది టఫ్ సబ్జెక్ట్ అని మనం టచ్ కూడా చేయడానికి భయపడతాము. అలాంటిది ఉపనిషత్తుల్ని ఎంతో ఈజీగా సులువైన భాషలో మనందరి ముందుకి తీసుకొచ్చిన భారతి మేడంకి కృతజ్ఞతలు, అలాగే నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు మన ముందుకి కఠోపనిషత్ చెప్పడానికి మేడం వచ్చారు. వెల్కమ్ మేడం, వెల్కమ్ టు ద సెషన్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ శ్రీదేవి మేడం, నన్ను ఇన్వైట్ చేసినందుకు. సమస్త గురుమండలికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. అలాగే ఎల్లంరాజు శ్రీనివాసరావు గారు తన అద్భుతమైన శైలితో తను అద్వైతంలో చక్కటి జ్ఞానాన్ని మనకు అందించారు. సో ఆ జ్ఞానాన్ని పట్టుకోవడమే మన అదృష్టము. మరి ఆ జ్ఞానాన్ని తన గురువు నుంచి తీసుకొని మనకు చక్కగా అందించడం జరిగింది. సో ఆ గురువుకి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. ఆదిశంకరాచార్యుల వారికి ప్రణామాలు. మనకి అలాగే గురువులైనటువంటి పత్రిజీ సార్కి, వంశీకిరణ్ గురువు గారికి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. అలాగే వింటున్న మీ అందరికీ కూడా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. ఫ్రెండ్స్, ఈ కఠోపనిషత్తుకి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. చక్కటి జ్ఞానాన్ని అందిస్తుంది. అలాగే ఈ 10 ఉపనిషత్తులు కూడా మనము చెప్పుకుంటున్నవి, చెప్పుకోబోతున్నవి అన్ని ఉపనిషత్తులు కూడా మనకున్న ఆ అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానవంతులుగా తయారు చేయడానికి మనకి అవి ఎంతగానో దోహదపడుతున్నాయి. సో ఆ ఉపనిషత్తులకు హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. మనము లాస్ట్ క్లాస్లో కఠోపనిషత్తులో కొంత భాగాన్ని వివరించుకున్నాము, తెలుసుకున్నాము. దాని నెక్స్ట్ కంటిన్యూ ఇప్పుడు మనం చేసుకుంటున్నాము. సో ముందు భాగం వినని వాళ్ళు మరొకసారి ఖచ్చితంగా వింటే ఇప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది చెప్పుకోబోయేది. ఓకే, ఇక్కడ మనకు కఠోపనిషత్తు చెప్తుంది. నేను చెప్తున్నాను వినండి అంటున్నది కఠోపనిషత్తు. శ్రేయస్సు ఒకటి, ప్రేయస్సు ఒకటి, ఇలా 2 ఉన్నాయి. ప్రాపంచికమైన వృత్తులన్నీ మనస్సులో నిండిపోతే అది ప్రేయస్సుకు మార్గం. పారమార్థికమైన వృత్తి, ఆ ఈశ్వర సుహ మాత్రమే మనస్సులో, వాక్కులో, చేతుల్లో ఎక్కడ పడితే అక్కడ ఆ దివ్య ప్రకాశమే నీ జీవితాన్ని నడుపుతూ పోతే అది జీవితమే కానీ మరణము కాదు. అది శ్రేయస్సు అంటారు దాన్ని. ప్రేయస్సు, శ్రేయస్సు. నీకు ప్రేయస్సు కావాలా, శ్రేయస్సు కావాలా? ముందే నీవు నిర్ణయించుకో. ధైర్యం ఉన్న ఏ సాధకుడైనా సరే రెండింటినీ కలగాపులగం చేసి మాట్లాడడు. రెండింటినీ వివేచనము చేసి చూడగలడు. అలా వివేచనము చేసి చూడగలిగితే వాడు నచికేతస్సుడు. చేయకపోతే చికేతస్సుడు. వీడికి మరణము తప్పదు. మొదటి మరణము వీడిది, ఆ రెండవ మరణము వాడిది. మొదటిది అవిద్య, రెండవది విద్య. నేను చెప్తున్నాను వినండి. అయితే 1, నీవు బాలుడివి, మూఢుడివి అయితే నీకు ప్రేయస్సే తప్ప శ్రేయస్సు లేదు. పరాకు చెందుతావు. ఆబ్సెంట్ మైండ్ అనేది ఉండకూడదు. నీకు ప్రజెంట్ మైండ్ ఉండాలి. ఎప్పుడు కూడా ప్రతి క్షణము ఆత్మస్వరూపం మీద దృష్టి ఉండాలి. అటెన్షన్ అంటే అది. అది అవధానము అంటారు, లేకపోతే ప్రమాదం. ప్రమాదము అంటే దృష్టి తప్పిపోవడం. ఏ క్షణంలో ఈ సూర్యరశ్మి అస్తమిస్తుందో ఆ క్షణం కోసము కనిపెట్టుకొని ఉంటది. ఏంటిది? అంధకారం. సో ఎప్పుడు 5 గంటలు అవుతుందా, ఎప్పుడు 6 గంటలు అవుతుందా అని చూస్తూ ఉంటది చీకటి. అస్తమించిందో బింబము వచ్చి నెత్తిన దూకి రెడీగా ఉన్నాను అంటది ఆ చీకటి. దూకుతున్నదా? రోజు దూకుతున్నదిగా, ప్రతిరోజు చూస్తున్నాంగా. చూస్తున్నావా లేదా? ఇప్పుడు
దూకమను చూస్తాము. ఎందుకు దూకలేదు అంటే ప్రకాశము దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉన్నది కనుక అది రాలేదు. సో చీకటేదో తెలుసా? మరణము. వెలుగేదో తెలుసా? జీవితము. నీవు ఆ వెలుగులో ఉన్నప్పుడు చీకటి లేదు. నీకు జాగ్రత్త. ఇక్కడ ప్రమాదము అంటే అర్థము అది. అది లేనివాడే శ్రేయస్సు కోరుకుంటాడు. కోరుకొని నిన్ను ప్రాపంచికమైన విషయాలు నిన్ను ఎంత ప్రలోభ పెట్టినా లెక్క చేయడు. కాలితో తంతాడు. కనుకనే యమధర్మరాజు నచికేతుడిని ఎన్నో వస్తువులు చూపి నీకు ఇవి ఇస్తాను అవి ఇస్తాను అని ఎంతో లోభపెట్టినా అక్కరలేదు, ఈ విత్తము మీద మోహము ఉన్నవాడికి చెప్పండి అవి. నీవే ఉంచుకోవయ్యా యమధర్మరాజా, నీవు ఇస్తావన్న కోరికలన్నీ నాకు అక్కరలేదు, ఆ పదార్థాలన్నీ నీ దగ్గరే ఉంచుకోపో. అయితే నీకేం కావాలరా బాబు? నాకా? మా మనుష్య లోకంలో ఒక పెద్ద సందేహం పట్టుకొని ప్రతి ఒక్కరూ కంగారు పడుతున్నారు, తాపత్రయపడుతున్నారు. చచ్చిపోతారందరూ. ప్రతివాడు కన్ను మూస్తున్నాడు ఎప్పుడో ఒకప్పుడు. కన్ను మూసినా వాడికి ఏముందో నాకు తెలియదు కానీ కన్ను తెరిచి చూస్తూ ఉన్నవాడికి మాత్రము ఒక పెద్ద సందేహము పట్టుకున్నది. విచికిత్స. ఏమని? వాడు ఇంకా ఉన్నాడు అని కొందరంటున్నారు. వాడెక్కడున్నాడు? పోనే పోయాడు అంటారు మరికొందరు. ఇంతకు వాడు ఉన్నాడా లేడా? సచ్చినవాడు బ్రతికి ఉన్నాడా లేడా? సచ్చినవాడు ఎక్కడ బ్రతికి ఉన్నాడు? మరి మా కేనోపనిషత్తు చెబుతూ ఉంది సచ్చి బతుకుతారని. మేము చెప్తున్నాము వినండి. ఏమయ్యా యమధర్మరాజా, నీవు నాకు పరిష్కరించి తీరవలసిందే. నీవు నాకు అనుశాసనము చెయ్యి. నీవు నాకు శిక్షణ ఇవ్వు. ఆ విద్య ఏదో నాకు బోధించు. నీవు ఎన్నో వరాలను ఇస్తాను అన్నావు. 3 వరాలు ఇస్తానన్నావుగా. నాకు 3వ వరము ఇది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. నేను కండిషన్ పెడుతున్నాను. నీవు తెలుసుకో. ఆ మాట ఈ మాట చెప్పి నన్ను జోకొడదాము అనుకుంటున్నావా? అలాంటి వాడిని కాదు నేను. నా మాట విను. ఇంతకు నీవు అనుభవం ఉందా? నీకు ఫస్ట్ నీకు ఆత్మానుభవం ఉందా అని అడుగుతున్నావు. నీకు ఉంటే నాకు చెప్పు. ఆత్మ మరణించదు అని అంటారు. శరీరమే మరణిస్తుంది అని అంటారు. సరే, ఒప్పుకున్నా. శరీరం పోయినా ఆత్మ ఉన్నది, అది అమృతం. అలాంటి అమృతాన్ని నీవు ఆస్వాదించావా? నీవు ఆస్వాదిస్తేనే నాకు అందించగలవు. ఎవడు? గురువు. వాడికి అనుభవం ఉండి బోధ చేసేవాడే గురువు. నీకు అనుభవం ఉండే నువ్వు మాట్లాడుతున్నావా లేదా? ఎలాంటి వాడే ఉండాలి? నచికేతుడు అక్కడ కల కాదు, కథ సంకేతం. ఎవడైనా నిలదీసి అడగవలసింది ఈ ప్రశ్నే. ఎవరిని? అనుభవజ్ఞుడైన ఆచార్య పురుషుడిని. అప్పటికే ఆచార్యుడికి ఎలాంటి కండిషన్ పెట్టారో చూడండి. వాడు చచ్చినట్టు అనుభవానికి తెచ్చుకోవాలి. తెచ్చుకోకపోతే వాడు సచ్చి బతకడు. వాడు సచ్చి బతక్కపోతే వాడికి చావే తప్ప బ్రతుకులేదు. ఈ శిష్యుడికి సచ్చి బతికిన వాడే గురువు, బతికించిన వాడే శిష్యుడు. అది గురు శిష్య పరంపర అని నిన్న మనం చెప్పుకున్నది. అలాంటి ఒక గొప్ప శిష్యుడు ఒక సద్గురువును పట్టుకొని నిలదీసి అడుగుతూ ఉన్నాడు, నీవు చూశావా చేశావా అని. అప్పుడు గురువు బోధ చేస్తూ ఉన్నాడు. అంటే కఠోపనిషత్తు మనకు బోధ చేస్తూ ఉన్నది. ఏమని? మీరేమి కంగారు పడకండి, సచ్చి బతికే విధానము ఒకటి ఉన్నది. బతికి చావడమే తెలుసు గాని సచ్చి బతకడము తెలీదు. మా వాడు చెప్పినా మీకు అర్థం కాలేదు. ఎవరు? ఈశావాపనిషత్తు మనకు చెప్పింది ఆల్రెడీ. నేను దాన్ని వివరించి చెబుతాను వినండి. కేనోపనిషత్తు చెప్తుంది, మీరు మానవ జన్మ ఎత్తారా లేదా అసలు అని మాకు అనుమానంగా ఉంది. మీరు మానవులేనా? అదేంటండి, మీరు చెట్టు చామలు కాదు, వాటికైతే ఈ సందేహము రాదు. మీరు పశుపక్షాదులు కారు, వాటికి ఈ ప్రశ్న రాదు. ఈ ప్రశ్న ఎవరికి వస్తున్నది? మానవుడై పుట్టిన వాడికే వస్తూ ఉన్నది. నీకు పురుషుడని పేరు ఉన్నది. పురుషుడు అంటే మగవాడు అని కాదు అర్థం. పూర్ణత్వము ఉన్నవాడు పురుషుడు.
నీకు పూర్ణత్వం ఉండి కూడా అపూర్ణమైన భావము నీకు ఎలా వచ్చిందో నాకు అర్థం కాలేదు. మరణిస్తాడని భయపడటము అపూర్ణత్వము. అది పూర్ణత్వము అనిపించుకోదు. పూర్ణత్వము జీవితము. ఈ పూర్ణత్వము జీవితంను పొడిగిస్తూ పోవడమే. మీకు ఒకటి సప్లై చేశాము, దాన్ని నీవు ఉపయోగించుకోలేకపోతున్నావు. ఏమిటి? నీ దగ్గర ఒక టీవీ ఉన్నది, ఎప్పుడు ఆన్ చెయ్యవు, ఎప్పుడు ట్యూన్ చెయ్యవు, ఏ ఛానల్ నీకు పలకదు, ఎందుకంటే నువ్వు ఆన్ చెయ్యవు. ఏం ఉపయోగం మరి? ఎందుకు ఆ టీవీ? నీవు ఆ టీవీ మరి ఛానల్స్ అయితే ఒక 50-60 ఛానల్స్ ఉన్నందుకు దర్జాగా అన్ని ఛానల్స్ నువ్వు చూడవచ్చు కదా. ఏమిటి ఆ టీవీ అంటే? నీ శరీరము. నీకు పట్టణం మనం సప్లై చేశాము. కఠోపనిషత్తు చెబుతున్నది, నీకు ఒక పట్టణం ఇచ్చాము. ఆ పట్టణము మీ శరీరము. దానికి 11 ద్వారాలు ఉన్నాయి, 9 కాదు. కఠోపనిషత్తు చెబుతూ ఉన్నది, కఠోపనిషత్తు లేకపోతే భగవద్గీత లేదు. నాభి ఒకటి, బ్రహ్మరంధ్రము ఒకటి, ఈ 2 మరచిపోయింది భగవద్గీత. 11 ద్వారాలు, ఆ 11 కలిగినదే ఈ శరీరము. పురం ఏకాదశ ద్వారం. అజ అనేది ఒకటి ఉన్నది నీ శరీరంలో, అది జన్మించలేదు. మాకు జన్మ లేదు, మరణము లేదంటుంటే జన్మ ఎక్కడిది? ఆ చేతస్సు ఉన్నదే, నాది ఆ జ్ఞానం, ఆ వక్రం. ఆ వక్ర మార్గంలో పడల ఆ ఈశ్వరుడే వచ్చి ఈ శరీరంలో ప్రవేశించాడు, తెలుసా నీకు? కనుక నీవు కూడా నచికేతుడివే, నీవు కూడా ఆ వక్ర చేతస్సుడివే. వక్ర బుద్ధితో మాట్లాడతావేమిటి? చెడిపోయావు. ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత నీవు చెడిపోయావు. ఇంట్లోకి రానంత వరకు దర్జాగా ఉన్నావు, ఇంట్లో వచ్చి చెడిపోయావు నీవు. ఒక పని చెయ్యి. నీకు మానవ శరీరం ఎందుకు ఇచ్చానో తెలుసా? ఏ ధర్మం? ప్రవృత్తి ధర్మం కాదు, నివృత్తి ధర్మం. నివృత్తి ధర్మము అంటే మోక్షము. దానికోసం నీవు ఈ శరీరాన్ని వాడుకోవయ్యా, పిచ్చివాడా. ఎలాగండి? ఈ శరీరాన్ని ఎలా వాడుకోవాలో ఆ వాడుకోవడం తెలిస్తే, ఆ టెక్నిక్ అనేది నీకు తెలిస్తే, ఆ టెక్నిక్ ని ఈశావాస్యోపనిషత్తు చెప్పింది ఆల్రెడీ. అనుష్ఠాయ అంటే పురాన్ని గురించి కాదు ధ్యానం చేయవలసింది, పురస్వామిని. పురస్వామి అంటే భూస్వామి అన్నట్టు. భూస్వామి అంటే ఓనర్ ఆఫ్ ద ల్యాండ్, ఓనర్ ఆఫ్ ద హౌస్. ఈ పురాన్ని ఎవడు చెక్కాడో ఆ పురంలో ఆ శుద్ధ చైతన్యము ప్రవేశించింది. ఎవరైతే చెక్కాడో అతడే వచ్చి ప్రవేశించాడు. సో వాడిది ఈ పురము. వాడిని పట్టుకో. పురాన్ని పట్టుకొని నువ్వు చస్తూ ఉన్నావు. దీనికి తిండి గుడ్డ సప్లై చేయలేక నువ్వు చస్తూ ఉన్నావు. ఇలాంటి పురాలు మీ బంధుమిత్రాదులకు ఉన్నాయి. ఆ పురాలలో ఈ పురము సంబంధం పెట్టుకుంది. పురం పురం జోగి జోగి రాసుకుంటే ఏమొస్తుంది? బూడిద రాలుతుంది. సో నీవు బూడిద రాలే శరీరాన్ని ఎందుకు పట్టుకున్నావు? బంగారు పొడి రాలే శరీరాన్ని పట్టుకో. అదేంటిది? అది అశరీరం, అది చిదాకాశం, అదే ఆ పురస్వామి. వాడినే ధ్యానం చెయ్యు. అందుకే ఇచ్చాడు ఈ మానవ శరీరం మనకు. దీనికి సామర్థ్యం అని పేరు. సామర్థ్యము అంటే అర్థము బలం కాదు, మీరు అనుకున్నది కాదండి. సామర్థ్యము అంటే నీ దగ్గర ఒక సామాగ్రి ఉంటే దానికి సామర్థ్యము అని పేరు. ఆ సామాగ్రి అవయవాలు, వెన్నుముక్క నిటారుగా ఉండడము, సహస్రార కమలము వికసించడము, ఇది సామర్థ్యము అని అంటే. ఇది ఒక మానవ శరీరానికే ఉంటుంది, ఇక ఏ శరీరాలకు లేదు. నిటారుగా ఉన్న చెట్టుకు లేదు, మనసు లేదుగా, సహస్రార కమలము లేదుగా. అక్కడ నిటారుగా ఉంది చెట్టు. మనకు వెన్నుముక నిటారుగానే ఉన్నది. ఈ చెట్టుకు మనసు వికసించే లక్షణము ఉంది, ఆ చెట్టుకు లేదుగా. మిగతా జంతువులు ఉన్నాయి, అవేమో అడ్డంగా ఉన్నాయి, కనుక అది వెన్నుముక వాటికి నిటారుగా లేదు కాబట్టి అవి నిటారుగా లేదు. సో వెన్నుముక నిటారుగా ఉండాలి, మరి కుండలిని అంటే నిటారుగా ఉండాలి. సహస్రార కమలము, దాని యొక్క కమండము, దాని యొక్క శిరస్సు వికసించాలి. ఈ 2 లక్షణాలు ఉండటమే సామర్థ్యము అంటాము. అలాంటి సామర్థ్యము ఉండటం వల్లనే మానవుడయ్యాడు, పురుషుడు అయ్యాడు వీడు. ఈ శరీరానికే ఆ లక్షణము ఉంది. అది ఉన్నందుకు నీవు ఉపయోగించుకో. ఈ సామర్థ్యానికి తోడు ఏముండాలి? అర్తిత్వము ఉండాలి. అర్తిత్వము అనగా కోరిక.
కోరిక దేని మీద? ప్రేయస్సు మీద కాదురా ముఖమా, శ్రేయస్సు మీద ఉండాలి. అర్థం కామం ధర్మం వరకు ప్రేయస్సే. పుణ్యకార్యాలు చేస్తా, స్వర్గానికి వెళ్తా, మంచి జన్మలు ఎత్తుతా అనుకోవడం కూడా దరిద్రమే. మళ్ళీ జన్మ ఎత్తుతాడట వీడి మొక్కం అని చెప్పేసి గురువుగారు తిడుతున్నారు. జన్మ ఎత్తడము అనేది అంత ఆనందంగా ఉందా నీకు? ఒక జన్మ ఎత్తావు చాలు, ఇక నోరు మూసుకో, మళ్ళీ జన్మ లేకుండా చేసుకోరా అని నేను చెప్తూ ఉంటే మళ్ళీ గొప్ప గొప్ప జన్మలు ఎత్తుతాడట. ఆ మాట అన్నావంటే నోటి మీద కొడతా. మోక్ష పురుషార్థము దగ్గర పిచ్చి పిచ్చి మాటలు అనేవి మాట్లాడవద్దు. ధర్మము కూడా ఈడ్చి అవతల పారేశారు. ధర్మార్థ కామాలు ఈ మూడు పనికిరావు. మాకు పనికొచ్చేవి మోక్షం ఒకటే. నేను ఉపనిషత్తు అనుకున్నావా, ఇంకేమనుకున్నావు? పురాణము అనుకుంటూ ఉన్నావా? కఠినంగా చెప్పే మాట మేము, అందుకే మేము కఠోపనిషత్తుని కఠినంగా చెప్తున్నాను. అదే నీవు మానవ శరీరం ఎత్తినందుకు అదే నీవు చేయవలసిన పని. అదే అర్తిత్వము అంటారు. మోక్ష అర్తిత్వము అని అర్థము దానికి. అదే ముముక్షత్వము అని అన్నారు. మూడే మూడు ఉన్నాయి ఈ లోకంలో, అతి దుర్లభం అట అవి. ఎంతో కష్టపడి సంపాదించవలసినవి మూడట. అలాంటివి ఈ మూడింటిలో ఒకటేమో కష్టం లేకుండానే మనకు వచ్చిందట. మిగతా రెండు కష్టపడితే గాని అవి రావట. ఆ ఒక్కటి ఏదంటే ఈ మానవ శరీరం అట. ఇది మనము కష్టపడకుండా వచ్చేసింది. అక్కడ ప్రయత్నం లేకుండానే వచ్చింది మనకి ఈ మానవ శరీరము వచ్చేసింది. అక్కడ మనం ఏ జంతువుగానో జన్మించి ఉంటే, ఏ చెట్టు చేమగానో మనం జన్మించి ఉంటే ఏమై ఉండేది మన బతుకు? గొడ్డలు తీసుకొని ఎవడో కొట్టేవాడు కదా. ఒక చెట్టుగా నువ్వు ఉండుంటే. మానవులుగా జన్మిస్తేనే ఒకరినొకళ్ళు జంతువులుగా కొట్టుకుంటూ ఉన్నారు. అలాంటిది చెట్టుగా జన్మిస్తే నీవు తప్పించుకోగలవా? కనుక ఒకటేమో అప్రయత్నంగా వచ్చేసింది, ఇక రెండు ప్రయత్నంతో నువ్వు సాధించాలి. ముముక్షత్వము, దీనిలో నుంచి బయటపడటము ఎలాగా అనేది నీవు ప్రయత్నించి బయటపడాలి. అదేగా చెప్పింది. ప్రారబ్ధవశాత్తు కాదు మరణించవలసింది, ప్రయత్నవశాత్తు నువ్వు మరణించాలి అని కదా మనకు చెబుతూ ఉన్నది. భగవత్పాదులు అదే చెప్తూ ఉన్నారు. దీనికి కారణము ఇదిగో సత్సంగము. పెద్దల సన్నిధిలో కూర్చో, వారు చెబుతూ ఉన్న బోధ అర్థం చేసుకొని బతుకు. మానవ జన్మ ఎత్తినందుకు అది చరితార్థత. సరే, మమ్మల్ని తిట్టవలసినదంతా తిట్టారండి, బాగా తిట్టిపోశారు, బుద్ధి వచ్చిందండి, చెప్పండి విషయం, మేము ఎలా నడుచుకోవాలో మాకు బోధ చేయండి. చేస్తూ ఉన్నాం, మీరు తొందరపడకండి. నీ శరీరంలోనే ఉన్నది ఒక దివ్యమైన తత్వము, అశరీరం. ఎంత విచిత్రము! శరీరంలో అశరీరం ఉన్నదా? శరీరంలో ఏమున్నది అని చూస్తే ఎముకలు, రక్తము, మాంసము, ఇంతేగా మనకు కనపడుతుంది. ఇంక వేరే ఏది కనిపించలేదే. ఇంకా లోపలికి వెళ్తే కన్ను, ముక్కు, చెవి, ఇంకా లోపలికి వెళితే ప్రాణం ఆడుతూ ఉన్నది, అదొకటి కనిపిస్తూ ఉన్నది. ఇంకా దూరం పోతే ఆలోచనల పుట్ట ఒకటి పోతే ఇంకొకటి వస్తూ ఉంటది. అది కూడా దాటి ఏముంది? ఏమీ లేదు, శూన్యము. అది దాటిపోతే ఏమి కనిపించలేదండి మాకు. నీ ముఖం అది కూడా దాటిపోతే ఒక అద్భుతమైన దివ్య శక్తి కనిపిస్తూ ఉంది. ఎక్కడో కాదు, నీ శరీరంలోనే. అది వెలుపలే కాదు, లోపల కూడా ఉంది. మరి అశరీరము అది. శరీరం కానిది శరీరంలో వచ్చి కూర్చున్నది. ఎంత చిత్రమో కదా. ఇప్పుడు సూర్యరశ్మి గదిలోకి వచ్చిందనుకోండి, అది కదా ఆ రశ్మి కదా, ఆ రశ్మి గోడ, ఆ రశ్మి ఆ కిటికీన, ఆ రశ్మి తలుప, ద్వారబంధమా, అది ఒక తేజస్సు. పట్టుకో చూద్దాం, ఆ లైటును పట్టుకో. నీ అధికారానికి ఒక లైటుకు జవాబు చెప్పుకోలేవు చైతన్య ప్రకాశాన్న. ఈ జడ ప్రకాశాన్ని పట్టుకోలేవు. పట్టుకోకపోయినా అది లోపలికి వచ్చి కూర్చుంది. మరి ఆలోచిస్తూ ఉంటేనే ఎంత అద్భుతంగా ఉంది ఇది. వచ్చి నీ శరీరం మీద పడ్డది, నీ పుస్తకం మీద పడ్డది, నీ కంటి మీద పడ్డది. చదువుకో అని చెప్పి పుస్తకంను చూపిస్తూ ఉన్నది. చదువు చెప్పు అని అంటూ ఉన్నది. నీ వంటి మీద పడ్డది, విను
అని అంటూ ఉన్నది నిన్ను. ఆ వెలుగులోనే నువ్వు స్నానం చేస్తున్నావు. మనమంతా కూడా ఆ వెలుగు, ఆ వెలుగే లోపలికి వచ్చింది. మరి ఇది ఆ వస్తువులు ఏదీ కాదు. ఈ వస్తువులు కాకుండా ఈ వస్తువులలో కలిసిమెలిసి తిరుగుతూ ఉన్నది కదా. అలాగే ఈ శరీరంలో శరీరం కాకుండా అశరీరమైనది ఒక దివ్య తత్వము కాపురం చేస్తూ ఉన్నది. ఓ అశరీరము అది ఒక్కటే ఏకవచనము, శరీరేషు ఇది బహువచనము. అంటే అనేకత్వంలో ఏకత్వము ఉంది, స్థూలంలో సూక్ష్మము ఉంది, సకారంలో నిరాకారం ఉంది. శరీరము సాకారము కదా, అశరీరము అంటే నిరాకారం కదా. నిరాకారము ఎక్కడొచ్చి కూర్చున్నది? ఎంత చిత్రము! సాకారంలో వచ్చి కూర్చున్నది. ఎక్కడండి? మాకేమీ అనుభవంలో లేదే. ఎందుకు లేదు? ఎవడన్నారు ఆ మాట మాకు అనుభవంలో లేదని? ఎవరంటున్నారు? నీ చెయ్య, నీ కాల, నీ తల ఏదంటున్నది? అది నీ ప్రాణం అంటున్నదా నా అనుభవంలో లేదని? నీ కన్ను ముక్కు అంటున్నాయా అనుభవంలో లేదని? నీ ఆలోచనలో అంటున్నాయా అనుభవంలో లేదని? అవునండి, ఆ ఆలోచనే అంటున్నదండి అనుభవంలో లేదని. ఏదంటున్నది? పొరపాటు ఇక్కడ పడుతున్నావు. మనసు దగ్గర నీవు దొంగవు. నా మాట విను. నాకది కనిపించడం లేదని ఎవరంటున్నారు? నా మనసు అంటున్నది. మనసు లేదు అసలు, ఆ ఆలోచనే మనస్సు. ఆలోచనలో ఏ పార్ట్ అంటున్నది నాకు కనిపించడం లేదని? అర్థం కాలేదు. ఆలోచన అనేది రెండింటి యొక్క కలయిక. ఒక వెలుగు, ఒక బొమ్మ. మనస్సు అనేది, ఆలోచన అనేది రెండింటి యొక్క కలయిక. ఆ బొమ్మ నాకు కనిపించడం లేదని ఎవరనాలి ఇప్పుడు? బొమ్మే అనగలదా? బొమ్మ కనిపించలేదని ఎవరన్నారు అక్కడ? వెలుగు. వెలుగు అనాలి నాకు బొమ్మ కనిపించటం లేదని. అప్పటికి బొమ్మకు వెలుగుకు తేడా ఉందా లేదా? ఉందండి. తేడా లేకపోతే ఎలా అంటుంది నాకు బొమ్మ కనిపించలేదని? కాబట్టి బొమ్మే వెలుగు కాదు కదా, వెలుగే బొమ్మ కాదు కదా. ఈ బొమ్మే శరీరము, ఆ వెలుగే అశరీరము. అర్థమైందా? ఇప్పుడు అశరీరము శరీరంలో ఉన్నదనే మాటకు అర్థం ఏంటి అంటే, ఇప్పుడు సూర్యరశ్మి ఈ గదిలో ఉన్నదనే మాటకు ఎంత అర్థమో అలాంటిది. ఈ గది ఏదో కాదు మన శరీరము, ఈ రశ్మి ఏదో కాదు చైతన్య ప్రకాశము. ఆ నేను, నేను అనుకునేటటువంటి స్ఫురణే ఆ ప్రకాశం. నాది, నాది అనే స్ఫురణలోకి వచ్చి కూర్చున్నది. నాదిలోకి వచ్చి కూర్చున్నది నేను. అది అర్థం. ఆ నాదే ఉపాధి, నేనే దానిలో ప్రసరిస్తూ ఉన్నటువంటి జ్ఞానాన్ని. దీనికి దానికి తేడా కావాలా? తెలుసుకోవాలని ఉందా? ఎందుకు అంటే తేడా తెలియంది పట్టుకోలేవు. తేడా తెలియకపోతే ఏమవుతుంది? ఏమవుతుంది అంటే ఇది అది ఏకమవుతుంది. ఇది అది కలగా పులగం అయిపోతే నీవు దాన్ని లాగి యువతలకి పట్టుకోలేవు. సో అది రహస్యం. పాలు నీళ్లు ఏకమైపోయాయి, పట్టుకో చూద్దాం. నీళ్ళలో నుంచి పాలు లాగుతావా? పాలలో నుంచి నీళ్లు లాగగలవా? చేత కాదు. నువ్వులు బియ్యము ఏకమైతే చేతవుతుంది. తెల్లగా కనపడుతూ ఉంటాయి బియ్యము, నల్లగా కనపడుతూ ఉంటాయి నువ్వులు. కొంచెం కష్టపడితే ఒక్కొక్క నువ్వు గింజ తీసి యువతలకి నువ్వు పక్కకు పెట్టవచ్చు. పాలు నీళ్లు ఏకమైతే అప్పుడు ఎంత కష్టం, ఎంత కష్టపడాలి? నీవు పడలేవు. నీ బదులు ఒక హంస పడుతుంది, దాన్ని అక్కడ వదిలేయి. పాలు నీళ్లు సపరేట్గా అది తీస్తుంది, నీళ్లు వదిలేస్తుంది. నీళ్ళలో కలిసి ఉన్న ఆ పాలను జాగ్రత్తగా యువతలకి లాగి అది పీల్చుకుంటుంది. అని అంటే నీవు పరమహంసవు, నువ్వు మరి అయిపోవాలి. హంస అంటే అర్థం తెలిసిందా? హంస ఎలా అయితే పాలను నీరును ఏకమై ఉంటే వాటిని యువతలకి పాలని లాక్కుంటూ ఉందో, అలాగే నీవు కూడా పరమహంసవు అయిపోతే. ఇక్కడ పాలు నీరు ఏదంటే శరీరము, అశరీరము. శరీరంలో నుంచి అశరీరాన్ని యువతలకి లాక్కోవాలి అంటే నీవు పరమహంసవు, పరివ్రాజకుడివై పోవాలి. అంటే ఒక సుఖ మహర్షివి అయిపోవాలి. మారిపోయే దానిలో నుంచి మారిన దాన్ని పట్టుకోవాలి. స్థూలంగా ప్రకాశించే దాంట్లో నుంచి సూక్ష్మమైన దానిని నువ్వు పట్టుకోవాలి. ఎలా పట్టుకోవాలి? ఎలా పట్టుకోవాలని అడక్కు. తమలపాకు మడిచి దాని మధ్యలో ఉండే ఈనని లాగి యువతలకు ఎలా నువ్వు లాగగలవో,
ఒక సూఫీ అన్నాడు, ఇది కూడా కాదన్నాడు. ఆడు ఉపనిషత్తుని కూడా పక్కన పెట్టమన్నాడు. అరేబియను చాలా గొప్ప అవధూత అతను ఏమన్నాడో తెలుసా? ఒక పత్తిలో నుంచి విత్తనము లాగినట్టు లాగమన్నాడు. ఆ వెధవ తమలపాకులో నుంచి ఈయన కనిపిస్తూ ఉన్నది, కనిపించే దానిలో లాగడము గొప్పేమున్నది? ఇంత పత్తి చేతిలోకి నువ్వు తీసుకో, దానిలో విత్తనము ఎక్కడ ఉందో చస్తే పైకి అది కనిపించదు. ఆ పత్తి పొరలు ఉంటాయి చూడు, దూది అది విత్తనంలో ఏకమై ఉంటది. ఆ విత్తనం లోపలికి కూడా చొచ్చుకొని పోయి ఉంటుంది. ఆ విత్తనాన్ని ఎలా లాగాలి అంటే నల్లగా కనిపిస్తూ ఉంటది ఆ పత్తి విత్తనము, తెల్లగా కనిపిస్తూ ఉంటది పత్తి. ఆ నల్లగా కనిపించే దాన్ని తెల్లటి పొరలన్నీ తీసి 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 లోపలికి చొచ్చుకుపోయి నీ చెయ్యి వీటినన్నిటినీ పక్కకు తీసి లాక్కోవాలి. సో తమలపాకులో ఈనె లాగడము అంత కష్టం కాదు, పత్తిలో నుంచి విత్తనము లాగడము మరీ కష్టము అన్నాడు అతను. అలాగా అల్లాను ఈ సృష్టిలో నుంచి, ఈ సృష్టికర్తను నువ్వు లాక్కో. ఇంకా ఇంకా బాగా అతను ఇలా చెప్పాడు అన్నమాట. సో ఇంకా బాగా చెప్పావు కదరా అని అనిపించింది. అంటే అదే జాతిగా కనిపిస్తూ ఉంటది, ఈ జ్ఞేయ జాతిగా మనకు కనిపిస్తూ ఉంటది జ్ఞానం అంతా. సో అదే విశేష జ్ఞానం, ఇదే జీవభావము. ఇది కాదు, శుద్ధ చైతన్యాన్ని, శుద్ధ జ్ఞానాన్ని మనము లాక్కోవాలని అంటే ఇది సామాన్య జ్ఞానము. సామాన్య జ్ఞానాన్ని విశేషాల నుంచి నువ్వు బయటకు లాక్కోవాలి. విశేషాలు ఎప్పుడు కూడా కదిలిపోతూ ఉంటాయి, సామాన్యము కదలదు. విశేషాలు సాకారంగా కనిపిస్తాయి, సామాన్యము కనిపించదు. సో అది నిరాకారము. అది నిరాకారాన్ని సాకారంలో నుంచి లాగడము అంటే ఎంత కష్టమో కానీ నీవు అది చెయ్యక తప్పదు. ఆ లాగిన తర్వాత ఏమవుతుందండి? లాక్కోక ముందు ఉండాలి ఇది, నీవు లాక్కున్న తర్వాత ఉండాలి. ఏమిటండి? నీవు లాక్కోవడం ఎలాగో తెలుసా? చెయ్యి పెట్టి లాక్కుందాము అని నువ్వు చూస్తున్నావా? పత్తి అయితే నువ్వు చెయ్యి పెడతావు, ఆకు అయితే నువ్వు మడుస్తావు. కాదు, ఇక్కడ మనస్సు అని చెయ్యి పెట్టు, మననము చెయ్యి. ఎలాగండి? నీ ఆత్మను ఇప్పుడు చూస్తూ ఉన్నావు, కానీ ఈ చూడటము చూపు కాదు అనే ఈ భావము ఇప్పుడు ఉందా లేదా? నీకు శరీరంలో ఉంది, అయితే నీవు లాగావా లేదా? ఈ నేను నీవు లాక్కోనక్కరలే. ఎందుకు అంటే శరీరమే నేను అనుకునే నేను ఇది. ఎందుకు లాక్కోవడం అనవసరం. మరి ఏ నేనును నువ్వు లాక్కోవాలి? శరీరంను. నేను కాదు అని ఆ భావాన్ని నీవు పెట్టుకోవాలి. నీవు దాన్ని పట్టుకోవాలి అంటే నీవు ఈ భావము ఎక్కడ పెట్టుకోవాలి? ఎలాగా? నీ స్వరూపాన్ని నీవు ఎలా చూడాలో తెలుసా? ఈ శరీరము మేరకే, మనస్సు మేరకే మనము అని కాదు. శరీరంను కూడా దాటి, హద్దులు దాటి సర్వత్రా వ్యాపిస్తూ ఉన్నట్టుగా నువ్వు చూడాలి. నీకు ఆ విజన్ రావాలి, ఈ దర్శనం అనేది నువ్వు ఏర్పడాలి నీకు. దానికి దర్శనము అని పేరు. అది శ్రవణము కాదు, దర్శనం అంటే శరీరంలో నుంచి ఒకటేదో బయటకు వచ్చి ఇక్కడంతా తిరుగుతూ ఉన్నట్లు, శరీరంలోనూ ఉంటూ అదే సమయంలో శరీరం వెలుపల కూడా వచ్చి కనిపిస్తూ, ఆ బల్బులోనూ ఉంటూ కాంతి. ఇప్పుడు బల్బులో కాంతి ఉంది, అక్కడే ఉందా? బల్బు దాటి యువతలకి కూడా వచ్చింది, యువతలకి వచ్చి ఇక్కడంతా కూడా ప్రసరిస్తూ ఉన్నది. ఎలా రాగలిగింది? ఆ బల్బు దాని శరీరము, ఆ బల్బు వచ్చేసి దాని శరీరం, ఆ కాంతి ఆ చైతన్యము, అది నిరాకారం. ఇదేమో సాకారము, శరీరము. ఆ నిరాకారము సాకారంలో బందీ బందీ అవ్వకుండా బయటకు కూడా వచ్చింది. బందీ అవ్వలేదు కనుకనే బయటకు వచ్చేసింది. బయటకు రాగలిగి ఈ గదంతా కూడా అది వ్యాపించింది. సో అది మహంతం అనే మాటకు అర్థం. అలా వ్యాపిస్తూ ఉన్నట్టు నీ జ్ఞానాన్ని నీవు దర్శించాలి, జ్ఞేయాన్ని కాదు, జ్ఞానాన్ని. అది సూక్ష్మంలో మోక్షము. అంటే జ్ఞాన ప్రకాశము బయటికి రాకపోతే నీకు ఈ మైక్ కనిపిస్తూ ఉందా? ఈ కుర్చీ కనిపిస్తూ ఉందా? ఈ బల్బు కనిపిస్తూ ఉందా? మీ శరీరాలు కనిపిస్తూ ఉన్నాయా? నా లోపలనే నా జ్ఞానము ఉంటే నాకును మీ శరీరాలకి ఏమిటి సంబంధం? ఇప్పుడు నా ఎముకలు నా లోపల ఉన్నాయి, నా కండలు నా లోపల ఉన్నాయి. నా కండ బయటకు వచ్చి, నా ఎముక బయటకు వచ్చి నీ ఎముకను నీ కండను చూసి
వాటితో సంబంధం పెట్టుకుందా ఏమన్నా? కానీ నా లోపల ఉన్న ఒకటి బయటకు రాగలదు. నా ఎముక రాలేదు, నా కండ రాలేదు, నా రక్తము రాలేదు, నా శ్వాస కూడా రాలేదు. మరి ఏది వస్తూ ఉన్నది? నా జ్ఞానం వస్తూ ఉంది బయటకి. నా జ్ఞానం నా శరీరాన్నంతా చూస్తూ ఉంటుంది. ఇది నా కాలు కదా, నా చెయ్యి కదా అని అనుకుంటూ ఉంటున్నది. అదే సమయంలో బయటకు వచ్చి ఇది నా శరీరం కదా, ఇది నా కాళ్ళు కదా అని నిన్ను చూస్తూ ఉన్నది. ఆయన చేతులు, ఆయన కాళ్ళు అది చూస్తూ ఉన్నది అలా కూడా. సో ఆ తలుపును చూస్తూ ఉన్నది, ఈ గోడను కూడా చూస్తూ ఉన్నది. చూస్తున్నది అంటే అర్థం తెలుసా? బయటకు రాకపోతే ఎలా చూస్తుంది? బయటకు వచ్చి దాని మీద పడుతూ ఉంది ఆ ప్రకాశం. ఇప్పుడు సూర్యప్రకాశము సూర్య మండలాన్ని వదిలేసి రాకపోతే ఈ పట్టణం మీద వచ్చి పడుతుందా ఆ ప్రకాశము? చెప్పు. సూర్య మండలము అక్కడే ఉండాలి అంటే పట్టణం అనేది అక్కడే ఉంటుంది. అది ప్రయాణం చేయకూడదు అని నీవు ఆంక్ష పెట్టావనుకో, గాఢంధకారంలో పడిపోతుంది ఈ పట్టణాలన్నీ కూడా. మరి ఎప్పుడు నిద్రే ఇంకా ఎందుకంటే గాఢంధకారము ఎప్పుడు నిద్రే ఉంటుంది, మెలకువ అనేది అక్కడ ఉండదు. నీకు ఎందుకు సూర్య భగవానుడు లేడుగా? ఆయన అక్కడే ఉన్నాడుగా, ఇక్కడికి రాలేదుగా. ఎందుకంటే నువ్వు ఆంక్ష పెట్టావుగా ఇక్కడికి రావద్దు అని. అయ్యో పిచ్చివాడా, అలాగే నీ సూర్య భగవానుడు, నీ జ్ఞాన సూర్యుడు లోపలే కాక ఈ మండలంలోనే, ఆ మండలం అంతా కూడా వ్యాపించాడన్నమాట. మనం ఉన్న ప్రదేశాలన్నీ కూడా వ్యాపించాడు. ఎవరు? మనలోని జ్ఞానం కూడా. అలా నువ్వు ఫీల్ అవ్వు. వ్యాపించడమే కాదు, ఇంకా ఈ శరీరాలు కనిపిస్తున్నాయే, ఇంకా నామరూపాలు కనిపిస్తున్నాయే అని నువ్వు కంగారు పడుతున్నావా? అలాగా వ్యాపించినప్పుడు అంటే నీకు బయటకు వచ్చి వ్యాపించడము వరకే అయితే అది ద్వైతమే అవుతుంది. అర్థం చేసుకోవాలి. ఈ సూర్యరశ్మి ఇక్కడికి వచ్చింది, మైకు కనిపిస్తూ ఉన్నది, అన్ని కనిపిస్తూ ఉన్నాయి అంటే సూర్యరశ్మి ఉంది, మైకు ఉంది. ఇది ద్వైతం కాదు. ఈ మైకు రశ్మి అయిపోవాలి. మనం అక్కడ వరకే చూసి వదిలేస్తే అది ద్వైతము. అలా కాదు, ఈ మైకే రశ్మి అయిపోవాలి. అర్థమైందా? ఆ రశ్మి మైకుగా మారి కనపడాలి అనేసరికి ఒక పదార్థము అది. అది విభువు అంటే అర్థం. విభువు అంటే విభూది నుంచి వచ్చిందే విభువు అంటే అర్థం ఏంటో తెలుసా? అదే రూపంలో మారి కనిపిస్తూ ఉన్నది. అప్పుడు ఏమైంది? తన పాటికి తానుంటేనేమో అది రశ్మి, ఈ రూపంలో కనిపిస్తే అది మైకు. తన పాటికి తానుంటే అది కాంతి, ఈ రూపంలో కనిపిస్తే ఒక కబ్బోర్డు. తన పాటికి తానుంటేనేమో అది చైతన్యము, ఈ రూపంలో కనిపిస్తేనేమో ఒక గోడ. అప్పటికీ చైతన్యము, ఈ చైతన్యము గోడ రెండు ఒక్కటే. ఇలాగ మనము అది అయిపోయి ఉన్నప్పుడు ఇప్పుడు గోడగా మారిపోయింది చైతన్యము, అప్పుడు గోడ చైతన్యము రెండు ఏకమే, ఒక్కటే అన్నమాట. ఇలాగ మనము జ్ఞానము జ్ఞేయము రెండు ఒక్కటే. అమ్మవారి నామం గుర్తు వస్తుందా? జ్ఞానము ఆమె స్వరూపమే, జ్ఞేయము ఆవిడ స్వరూపమే. అంటే నిరాకారము సాకారము రెండు కలిసి ఒకే తత్వము. అర్థమైందా? అది ఆత్మానం. అలా మననము చేసి పట్టుకో ఆత్మస్వరూపాన్ని. శరీరం మేరకే కాదు నీవు ఉన్నట్టు చూడవలసింది. అప్పుడు నీకు సంసార దుఃఖం అనేది తొలగిపోతుంది. అలా చూడగల. నువ్వు శరీరం మేరకే చూస్తేనేమో కష్టము. నువ్వు శరీరం మేరకే కాదు నువ్వు చూసుకోవలసింది. సో ఇలాగ చూడగలిగితే నీకు సంసార దుఃఖం అనేది తొలగిపోతుంది. అప్పుడు ఈ సమస్యకు పరిష్కారం అనేది ఉంటుంది. అర్థమైందా? సో మా వాడు సూచించినట్టు పరిష్కారం అయితే ఇది. ఎప్పుడైతే అలా చూడటం అనేది మనం నేర్చుకున్నామో అప్పుడు ఈ శరీరంలోనే కాదు, నీకు ఈ చైతన్య ప్రకాశము సర్వ శరీరాలలోనూ ఉన్నది. నీ లోపలే కాదు విశ్వం అంతా కూడా వ్యాపించి ఉన్నది. అది విభూది. ఎలా తెలుసు? అప్పుడు విరుచుకుపడ్డది మొత్తం ప్రపంచం మీద నీ చైతన్యము. నీవు రెచ్చగొట్టావు దాన్ని. ఒక పామును తోక తొక్కినట్టు తొక్కేసరికి పడగ పైకి ఎత్తినట్టుగా. అలాగే ఎప్పుడైతే ఈ కుండలిని రూపకంగా ఉన్న ఈ సర్పమేగా ఈ చైతన్య మహాశక్తిని నీవు మేల్కొల్పావో అది యోగం కాదు, జ్ఞానము. మా కుండలిని అనేది జ్ఞాన కుండలిని. అంటే మనము ఎలా మనము మన చేసే కుండలిని ఏంటిది అంటే
యోగులు చేసే కుండలిని కాదు, మనది జ్ఞాన కుండలిని. యోగులు అద్వైతం క్లాసులో వచ్చి కూర్చున్నారంటే దెబ్బతింటారు. వాళ్ళ దిమాక్ చెడిపోయి మన దిమాకును చెడగొట్టడానికి తయారవుతారు వాళ్ళు మన క్లాసులో వచ్చి కూర్చుంటే. యోగి జ్ఞాని అయితే గాని మోక్షము లేదు. కర్మికి, యోగికి, ఉపాసికి ప్రతి ఒక్కడు కూడా జ్ఞాని అయిపోవాలి. భాగవతము చెప్పేటప్పుడు ఇది పాయింట్ చెప్పారనమాట గురువు. ఎవడికి మోక్షము లేదు? జ్ఞానికే మోక్షము. వాడు ప్రహ్లాదుడు, వాడు కుచేలుడు. మిగతా అందరికీ మోక్షం రాలా భాగవతంలో. జ్ఞాని అయి మోక్షము సంపాదించాడండి. మీరందరూ కూడా జ్ఞానులు అయిన తర్వాత మోక్షం సంపాదించండి, అప్పుడు ఒప్పుకుంటాము. ప్రమోషన్ తెచ్చుకోవాలి ప్రమోషన్ తెచ్చుకుంటేనే కదా కలెక్టర్ అవ్వగలరు. అలాగే ఈ ఆత్మ ఎక్కడ ఉంది అనుకుంటున్నావు? అన్ని భూతాల్లోనూ. ఎలా ఉంది? గూఢంగా ఉంది. అందుకని నీవు భయపడి నువ్వు బయట పడటం వల్ల నీకు అది కనపడటం లేదు. అయితే నువ్వు ఏం చేయమంటారు? చూడవచ్చు కదా, అవకాశం ఉంది, ఉపయోగించుకుంటేనేమో. విమానం ఎక్కి న్యూయార్క్ వెళ్ళవచ్చు, అవకాశం ఉంది, ప్రతి ఒక్కరూ వెళ్ళవచ్చు. అయితే కొంతమందే వెళ్ళి వస్తూ ఉన్నారే, మిగతా వాళ్ళకి అవకాశం లేక. అంటే ఎందుకు అవకాశం లేదు? ఉపయోగించుకోలేదు. అంటే ఏం కావాలి? అక్కడికి వెళ్ళాలి అంటే డబ్బు కావాలి, ఒక 50,000 పెట్టుకోవాలి, వీసా తెచ్చుకోవాలి కదా, పాస్పోర్ట్ ఉందా లేదా అన్నది ఇవన్నీ కూడా మనం చూసుకోవాలిగా. తెచ్చుకున్నాక అప్పుడు ఈ ప్రశ్నకు మనం జవాబు చెప్పాలి. ఎందుకు వెళ్ళావు అని అడుగుతారు. మా వాళ్ళు అక్కడున్నారండి అని నువ్వు చెప్పాలి. వెళ్ళిపో. ఇవన్నీ కూడా నువ్వు పెట్టుకుంటే నీవు అమెరికా వెళ్ళవచ్చు. అప్పుడు విమానంలో అయితే రెడీగానే ఉంటాయి ఎప్పుడు కూడా. అలాగే రెడీగానే ఉంది ఆత్మ. ఇంకా ఇది విమానము, ఒక చోట ఉంటే ఇంకో చోట ఉండదు. మొత్తము ఆత్మ అయితే విమానము అనేది సర్వత్రా ఉంటది. ఆత్మ అనే విమానము సర్వత్రా ఉన్నది. ఆ ఆత్మ అనే విమానము ఎక్కి ఎక్కడంటే అక్కడ నువ్వు తిరగవచ్చు. అయితే నీ దగ్గర వీసా, పాస్పోర్ట్ ఉన్నట్టే అలానే బాగా పదునెక్కిన బుద్ధి అనేది ఉండాలి. నీ బుద్ధితో నీవు చూశావు అంటే ఈ బుద్ధే పట్టుకుంటది నీ ఆత్మని. అది రహస్యం. బ్రహ్మాకార వృత్తి, అదే బుద్ధి అంటే అర్థము. దాంతో బ్రహ్మంను పట్టుకో. ఎక్కడ పడితే అక్కడ అదే ఉంటది. సూర్యరశ్మి సర్వత్రా ఉన్నది. అయితే సర్వత్రా ఉన్నట్టు నీకెలా తెలుస్తుంది? కంటితో చూస్తే అది తెలిసింది. కన్నే పట్టుకునేది ప్రకాశాన్ని. పట్టుకునేది ఏది? కన్ను. అలాగే చైతన్య ప్రకాశాన్ని పట్టుకునేది ఏది అంటే కన్ను. ఎలాంటి కన్ను? కన్నుగాని కన్ను, చక్షువు. దృష్టితోనే దృష్టాన్ని పట్టుకోగలవు. దృశ్యము ఉండి దృష్టి లేకపోతే లాభం లేదు. ఈ దృశ్యాన్ని ఎలా పట్టుకోగలము? దృష్టితోనే కదా. సో దృశ్యము ఉండి దృష్టి అనేది లేకపోతే లాభం లేదు. అప్పుడు నీకు అనుభవం లేదు. అయితే ఏమండి, మాకందరికి దృష్టి ఉంది, పట్టుకోలేకపోతున్నామే. ఉండవలసిన దృష్టి లేదు, ఉండవలసిన దృష్టి అంటూ ఒకటి ఉంది. మరి ఆ దృష్టి కొంతమందికే అబ్బి మిగతా వాళ్ళకి ఎందుకండి అబ్బకుండా పోయింది చెప్పమంటారా? దానికి ఒక ప్రతిబంధము ఉంది. నీకు దృష్టి లేక కాదు పాపం, అది ఉంది గాని నీకు ఒక ప్రతిబంధకము ఉన్నది. అది పదినెక్కి లేదు, పదుననేది ఎక్కి లేదు. కారణము అది కూడా నేను చెప్తాను అని మనకు నెక్స్ట్ తెలియజేయబోతున్నారు. అది నెక్స్ట్ భాగంలో మనము ఇంకాస్త వివరంగా తెలుసుకుందాము. ఎందుకు కొంతమంది దృష్టి ఉండి కూడా చూడలేకపోతున్నారు, కొంతమంది ఎందుకు చూడగలుగుతున్నారు, ఇది నెక్స్ట్ మనం వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్. సో అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ విన్నందుకు.